మా కిట్టీలో హోస్ట్ పెట్టిన ఫుడ్ ఐటమ్స్ అండ్ వాటి రెసిపీస్. లాస్ట్ వీడియోలో కొన్ని రెసిపీస్ చెప్పా కదా, ఈ వీడియోలో ఇంకొన్ని. మ్యాంగో ఫ్రూట్ టీ. ఫస్ట్ దీనికోసం టీ బ్యాగ్స్ యూజ్ చేసుకొని టీ బ్రూ చేసుకోవాలి. నేను అబ్జర్వ్ చేసింది హైబిస్కస్ లేకపోతే సమ్ ఫ్రూట్ ఫ్లేవర్స్ అన్ని మిక్స్ చేస్తాను నేను. ఒకటే యూజ్ చేయను, 2-3 రకాలు బ్లెండ్ చేస్తే బాగుంటుంది. మీ ఫేవరెట్ గ్రీన్ టీ బ్యాగ్స్ తీసుకొని టీని రెడీ చేసుకోవాలి. అందులో షుగర్ ఆప్షనల్, బట్ వేస్తే బాగుంటుంది. సో ఆ టీ అంతా చల్లారాక మ్యాంగో పల్ప్ ఏదో స్టోర్ బాట్ ఆర్ హోమ్ మేడ్ ఏదైనా తీసుకొని మిక్స్ చేయండి. బెస్ట్ ఫ్లేవర్స్ కోసం ఐస్ వేసి రాత్రంతా సోక్ చేయాలి. టీ రెడీ చేసుకొని ఐస్ వేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ బోబా, మనకి డ్రైడ్ టెపియోకా పర్ల్స్ అమెజాన్ లో గానీ బయట దొరుకుతాయి. అవి తెచ్చుకుని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము వాటిని బాయిల్ చేసుకొని మనం ఇట్లా బోబా తయారు చేసుకోవాలి. సో ఒక గ్లాస్ లో ఫస్ట్ బోబా వేసి, నెక్స్ట్ ఇది వచ్చేసి మ్యాంగో ఇంకా పీచ్ చంక్. మొత్తం మ్యాంగోలోనే కనబడుతుంది కానీ అందులో మ్యాంగో ఇంకా పీచ్ రెండు ఉన్నాయి. మనం ఐదర్ ఫ్రెష్ ఆర్ క్యాన్ ఏదైనా తీసుకోవచ్చు. ఆ రెండు మిక్స్ చేసిన చంక్స్ కూడా వేసుకొని నెక్స్ట్ టీ వేసుకొని తాగేయడమే. మ్యాంగో పీచ్ టీ బోబా రెడీ. దిస్ ఇస్ వెజ్ లజానియా. దీనికోసం ఇలా పాస్తా షీట్స్ని బాయిల్ చేసుకుంటాను. ఓవెన్ రెడీ కూడా దొరుకుద్ది, బట్ ఈ టేస్ట్ డిఫరెంట్ ఉంది. నాకు ఈ టేస్ట్ నచ్చింది. దీనిలోకి మీ ఫేవరెట్ వెజిటబుల్స్ సాటే చేయాలి. నేను జుకినీ, క్యాప్సికమ్ కలర్స్ అండ్ స్వీట్ కార్న్, ఇంకా బ్రోకలీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇవాళ యాడ్ చేయలేదు. సీజనింగ్ మరి జస్ట్ సాల్ట్తో సీజన్ చేసి జస్ట్ సాటే చేసుకోవాలి. కొంచెం క్రంచ్ ఉంటేనే బాగుంటుంది వెజిటబుల్స్లో. దిస్ ఈజ్ ఆల్ఫ్రెడో సాస్, హోమ్ మేడ్. బటర్లో ఫస్ట్ గార్లిక్ సాటే చేసి ఒక స్పూన్ ఫ్లోర్, ఆల్ పర్పస్ ఫ్లోర్, అది వేగాక మిల్క్ పోసి అది కొంచెం కూల్ అయినప్పుడు చీజ్ వేస్తారు. దిస్ ఈజ్ వైట్ సాస్ ఆర్ ఆల్ఫ్రెడో సాస్. ఇది పిజ్జా సాస్, ఇది మాత్రం స్టోర్ బాట్. ఇప్పుడు వీటన్నిటితో అసెంబుల్ చేసుకోవాలి. లేయర్ బై లేయర్. పాస్తా, దాని మీద రెడ్ సాస్, దాని మీద వైట్ సాస్, వెజ్జీస్ లేయరింగ్ చేసుకుంటూ పైన చీజ్ వేయాలి. ఇలా నేను ఇప్పుడు మీ ట్రే సైజుని బట్టి నాకు ఇందులో 4 లేయర్స్ పట్టింది. నేనైతే మెక్సికన్ చీజ్ వేసాను, మోజరెల్లా చీజ్ వేసాను. దీన్ని ఇలా రెడీ చేసుకొని 400 degrees మీద 30 minutes బేక్ చేయాలి. అంతే, వేడి లజానియా రెడీ. మీకు రెసిపీస్ అన్ని అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీరు కనుక ఈ రెసిపీస్ ఏమైనా ట్రై చేస్తే డోంట్ ఫర్గెట్ టు టేక్ అ పిక్చర్, యాడ్ టు యువర్ స్టోరీ అండ్ ట్యాగ్ మీ. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.